హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్స్ వ్లాగ్ ఛానల్. ఈరోజు నేను అన్బాక్సింగ్ రివ్యూ వీడియో చూపించబోతున్నాను. ఇది ఎలాగా వర్క్ చేస్తుందో డెమో ఇస్తాను. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. అయితే ఇది నాకు చాలా యూస్ఫుల్ అయ్యే ఐటెం అనండి ఇది. సో నేను అందుకే తీసుకున్నాను. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎప్పుడు వస్తుందా ఈ ఆర్డర్ అని పెట్టిన దగ్గర నుంచి నాది ఐటెం ఎప్పుడు వస్తుందని అనుకుని అలా చూసాను, వచ్చిందండి. ఓపెన్ చేస్తున్నాను. అదే ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు బిల్ అది జాగ్రత్త అండి, మీకు తెలిసే ఉంటుంది. బట్ ఇంకోసారి మీకు చెప్పాలని చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు అన్బాక్సింగ్ చేసినప్పుడు అంటే తొందరగా గాబర్లో పీకేస్తాం కదా, అలా లాక్కనే జాగ్రత్తగా బిల్లు ఉంచుకోండి. ఏమైనా ఐటెం డిఫెక్ట్ ఉంటే రిటర్న్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈ ఐటెం అండి మన ఆడవాళ్ళకి చాలా యూజ్ఫుల్ అయిన ఐటెం అండి ఇది, మీకు తెలిసే ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం కదా కొనుక్కోవడం, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎప్పటి వరకు ఓపెన్ చేసేద్దాం, నా ఐటెం ఎప్పుడు వచ్చింది అనుకొని నా వర్క్ ఈజీ అవుతుందని ఇదిగోండి నేను తీసుకున్నాను. బకెట్ మాప్ కలర్ అది బాగుందా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అమ్మయ్య, ఇంకా నా వర్క్ ఈజీ అయిపోతుందని ఇదిగోండి ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను చెప్పాను కదా. ఇది 2 బాస్కెట్స్ ఇచ్చాడండి, సపరేట్గా ఇచ్చారు. బాస్కెట్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇగోండి ఇదేమో మైక్రో ఫైబర్ రిఫిల్ 2 ఇచ్చారు. నేను ఒకటే అనుకున్నాను, బట్ ఇవి 2 వచ్చాయి. ఒక స్పేర్గా వచ్చింది. ఇది ఇలాగా డిస్క్కి అటాచ్ చేసి ఉంది. యాక్చువల్గా ఓపెన్గా ఉంటుంది, బట్ వాళ్ళే అటాచ్ చేసి ఇచ్చారు. అయితే దీని ఇది స్పిన్నర్. మనం వాటర్లో డిప్ చేసాక దీంట్లో స్పిన్నర్లో పెడితే చక్కగా డ్రై అయిపోతుంది. 80% వాటర్ డ్రై అయిపోతుంది. 20%తో మనం చక్కగా తడిబట్ట పెట్టుకోవచ్చు. ఇదిగోండి పక్కన హ్యాండిల్ కూడా ఇచ్చారు. టోటల్గా బాస్కెట్ క్వాలిటీ అయితే బాగుంది. బట్ దీంట్లో నచ్చలేనిది ఏంటని నేను చెప్తున్నాను. ఇవి సపరేట్గా ఇచ్చేసారండి. ఇదిగోండి ఈ బాస్కెట్ ఇది మనం దాన్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేయడం వల్ల బాగానే ఉంటుంది, బట్ ఒక్కొక్కసారి అది ఏమవుతుందంటే అటాచ్మెంట్ ఊడిపోతుంది. సో అది నాకు నచ్చలేదు. ఎప్పుడైనా తీసుకున్నప్పుడు మీరు అటాచ్మెంట్తో ఉన్న బాస్కెటే తీసుకోండి. ఇలాగ సపరేట్గా ఉన్నది మాత్రం చెక్ చేసి తీసుకోండి. ఇలా సపరేట్ ఉన్నది మాత్రం తీసుకోకండి, అటాచ్డ్తో ఉన్నదే తీసుకోండి. ఇక్కడ డిస్పెంజర్ బార్ పెట్టుకోవచ్చు. లిక్విడ్ది మనం వేసుకుంటాం కదా, లైజాల్ ఏదైనా అది అలాగా పెట్టుకుంటే అలా పెట్టుకోవచ్చు దాంట్లోనూ. ఇప్పుడు హ్యాండిల్ అండి. ఈ హ్యాండిల్ చాలా బాగానే ఉందండి. స్టీల్తో వచ్చిన రాడ్ కదా, బాగుంది. ఇలాగా ఒకదానికి ఒక అలాగా అటాచ్ చేసేసుకోవాలా. తర్వాత ఇది లాక్ అన్లాక్ అండి. అన్లాక్ చేస్తే స్టిక్ అది మనం మాపింగ్ పెడతాం కదా, రిఫిల్ పెడతాం కదా, మైక్రో ఫైబర్ రిఫిల్, అది మూవ్ అవుతుంది స్పిన్నర్లో పెట్టేసరికి. ఇక్కడ ఇది ఇలాగా అటాచ్ చేసుకోవాలి. చక్కగా జాగ్రత్తగా అటాచ్ చేసుకో. క్వాలిటీ అయితే బాగుందండి. రాడ్ కూడా స్టీల్ రాడ్ చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ ఇదిగో నేను చెప్తున్నాను, ఇది లాక్ అన్లాక్. అది అన్లాక్ చేస్తే ఇది మీకు రాడ్ అటు ఇటు మూవ్ అవుతుంది. చూసారా ఈ విధంగా. ఫైనల్గా నాది మాప్ పెట్టే రాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నా వర్క్ చేసుకోవడం ఇంకా లేటు. చూద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుందో. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నానండి. ఎప్పటి వరకు మనం తడి కూడా పెట్టేద్దామని ఇగోండి బాస్కెట్ తీసుకెళ్ళి దాంట్లో వాటర్ అది ఫిల్ చేయాలి కదా, వాటర్ ఫిల్ చేస్తున్నాము. నీళ్ళు వేసేటప్పుడు చూసుకొని వేయండి. పక్కన స్పిన్నర్ ఉంది కదా, ఆ టచ్ అయిన వరకు వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఈ లెవెల్ వరకే వాటర్ వేసుకోవాలి. దీని కాస్ట్ అండి పడింది నాకు 999 పడింది దీని కాస్ట్. తర్వాత లైజాల్ వేసేసుకున్నాను. ఇంకా రెడీగా ఉందని పెట్టడానికి ఇదిగోండి డిప్ చేశాను. అయితే లాస్ట్కి నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చూడండి. ఇక్కడ స్పిన్ అవ్వట్లేదు, చూస్తున్నారా? అన్లాక్ చేశాను, అయినా స్పిన్ అవ్వట్లేదు, అది రొటేట్ అవ్వట్లేదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇది ఇక్కడ హ్యాండిల్ ఉంది కదండి, ఫిక్స్ అయింది, అది స్ట్రైట్ అవ్వట్లేదు. ఆ స్ట్రైట్ అవ్వకపోవడం వల్ల అండి దాంట్లో పెడితే స్పిన్ అవ్వట్లేదు. సో నాకు ఇది డిఫెక్ట్ వచ్చింది. సో ఇది నేను మళ్ళీ రిటర్న్ పెట్టవలసి వచ్చిందండి. నాకు ఇష్టమైన ప్రోడక్ట్ ఏం చేస్తాం, రిటర్న్ పెట్టి మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకుందాం అని రిటర్న్ పెట్టేస్తున్నానండి. చాలా ఎక్సైట్మెంట్తో ఈ ప్రోడక్ట్ నేను ఓపెన్ చేశాను. సో నాకు పని ఈజీ అవుతుంది కదా అనుకొని, బట్ నా ఎక్స్పెక్టేషన్ అంతా పోయిందండి.
సరేలేండి మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టుకుంటాను. దీనికి వారంటీ కార్డు కూడా ఇచ్చారండి. ఇదిగోండి, ఇది వారంటీ కార్డు. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.